నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి పట్టణంలోని 12 కళాశాలల్లో శనివారం నుండి పటిష్టమైన ఏర్పాట్ల నడుమ ప్రారంభమైన జూనియర్ ఇంటర్ పరీక్షలు. సమాజం పట్ల బాధ్యతగా డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన ఉచిత నేత్ర వైద్య సేవలు ప్రశంసనీయం. లెఫ్టినెంట్ కల్నల్ జె ప్రకాష్. పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్నును సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడాలి. కమిషనర్ బి శేషన్న. 2024 విద్యా సంవత్సరంలో విద్యార్థులు అభ్యసించిన తరగతులకు పరీక్షలు నిర్వహించే కార్యాచరణలో జూనియర్ ఇంటర్ విద్యార్థుల పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. విద్యా సంవత్సరంలో నేర్చుకున్న విజ్ఞానాన్ని పరీక్షల ద్వారా వ్యక్తం చేసి తమ ప్రతిభను చాటుకుంటూ మరో తరగతికి వెళ్లేందుకు విద్యాశాఖ నిర్వహించే పరీక్షల పర్వం మొదలైంది. ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో జూనియర్ ఇంటర్ విద్యార్థులకు శనివారం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ తో పరీక్షలు ప్రారంభమైనాయి. పట్టణంలోని 12 కళాశాలలో జూనియర్ ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఆయా కళాశాల ముందు ఏర్పాటు చేసిన హాల్ టికెట్ నెంబర్లను చెక్ చేసుకుని సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు విద్యార్థులు ఉత్సుకత కనిపించింది. కొన్ని పరీక్ష కేంద్రాల వద్ద కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు వారికి సహాయంగా వచ్చి ఆయా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన హాల్ టికెట్ నెంబర్ బోర్డును పరిశీలించి పరీక్ష హాల్ కు పంపించే సమయంలో తగు సూచన చేశారు. జూనియర్ ఇంటర్ 4000 మంది విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు హాజరైనట్లు అధికారుల నుండి అందిన సమాచారం. సోమవారం నుండి సీనియర్ ఇంటర్ విద్యార్థులకు కూడా పరీక్షలు కాలమే. జూనియర్ సీనియర్ ఇంటర్ తరగతులకు మొత్తం 8000 మంది విద్యార్థులు తమ భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు. పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ కళాశాల, విశ్వ జూనియర్ కళాశాల, వివేక జూనియర్ కళాశాల, వివేక మహిళా కళాశాల, ఎన్ఆర్ఐ నారాయణ చైతన్య, జేఎంజే వైష్ణవి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులు తొలి రోజు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకే పరీక్ష హాల్లోకి వెళ్లాల్సిన విధంగా నిబంధన ఉన్న క్రమంలో మొదటి రోజు ఆయా కళాశాలలో పరీక్ష రాసే రూమ్ నంబర్, హాల్ టికెట్ నంబర్ సరి చూసుకునే క్రమంలో ఆయా కళాశాలల వద్ద కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సామాజిక సేవ దృక్పథంతో స్వచ్ఛంద సేవ సంస్థలు స్పందిస్తున్న తీరు అభినందనీయమని లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్ పేర్కొన్నారు. మండలంలోని కొలకలూరు గ్రామంలో శనివారం జగజీవన్ రామ్ రీడింగ్ రూమ్ లో డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించినటువంటి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయగా లెఫ్టినెంట్ కల్నల్ మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజం పట్ల బాధ్యతతో యువత స్పందించడంతో పాటు సామాజిక సేవకు తగిన ఉపాధి కూడా అవసరమని ఆ దిశగా యువత ప్రయత్నించారన్నారు. సమాజంలో నెలకొన్న రుగ్మతలపై ప్రజలు అవగాహన కల్పించడం ముఖ్యమని, అందుకు పాఠశాల విద్యార్థులతో కలిసి పనిచేయడం మంచిదని సూచించారు. నేత్ర వైద్యులు డాక్టర్ మాధవిలతో మాట్లాడారు. కంటికి సంబంధించి అనేక సమస్యలు ఉంటాయని, వాటిలో ప్రధానంగా శుక్లాలు, నీటి కాసులు, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు ఉంటాయన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు కనీసం ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. డాక్టర్ పూజితో మాట్లాడుతూ డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు ప్రభాకర్ రాజ్ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. తనతో పాటు జొన్నలగడ్డ ఆదర్శ అనుపం వారి మిత్ర బృందం సంస్థ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నట్టు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం మందులు అవసరమైన వారికి కళ్ళజోలు ఉచితంగా అందించారు. సంస్థ అధ్యక్షులు ఎల్బి రాకేష్ మాట్లాడుతూ 2019లో ప్రారంభించిన సంస్థ నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఆపరేషన్ అవసరమైన వారికి తెల్ల రేషన్ కార్డు ఉంటే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించనున్నట్లు ఆసుపత్రి బృందం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జి రోహిత్, ఎం రాజ్ కుమార్, ఎస్ వినయ్ కుమార్, వై రవి కిరణ్, ఎం వెంకటేశ్వరరావు, ఎస్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ మా సెంటర్ వారు కండక్ట్ చేస్తున్నాను క్యాంపు. కంటి సమస్యలు చాలా ఉంటాయి. కన్ను చాలా నయనేంద్రియం ప్రధానం అన్నట్లు కంటి అనేది చాలా ముఖ్యమైన భాగం. సో కంటి సమస్యలు అంటే శుక్లాలు ఉంటాయి, పొరలు ఉంటాయి, మామూలుగా కళ్ళజోళ్ళు, పవరు, అలాగే షుగరు, బీపీ ఉన్న ప్రతి వాళ్ళు కూడాను సంవత్సరానికి ఒకసారి కళ్ళు చెక్ చేయించుకోవాలి. అలాగే ఈ మధ్యకాలంలో నీటి కాసులు కూడా బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి. అంటే ఓపీకి వచ్చినప్పుడు మాకేమీ లేదన్నట్లుగా ఉంటుంది, కానీ చెక్ చేస్తే చాలామందిలో నీటి కాసులు అనేది మనకు అర్థమవుతుంది. సో అశ్రద్ధ చేయకుండా కంటికి సమస్యలన్నింటినీ చెక్ చేయించుకోవాలి. అలాగే ఆహారంలో కూడా ఆకుకూరలు ఉంటాయి,
క్యారెట్లు, ఎగ్స్ అలాంటివి కానీ, ప్లస్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్, బెర్రీస్ కానీ, అలా కొన్ని ఆహారంలో కూడా మార్పులు తీసుకొచ్చుకోవాలని నా అభిప్రాయం. So we are very thankful to everyone, all the people, the doctors and the hospital, everyone for organizing the eye camp on the occasion of Prabhakar Rao Garu birthday. And we want to thank our chief founder Adarsh Garu. Even after being in US, his commitment towards the society has never faded, and he is always in our thoughts and in our doings, whatever, even though he is not along with us here doing this, but he is the vision for Donate for Poor. We want to thank personally Adarsh Garu for guiding us and motivating us every time in doing this. Next, we would be conducting a dental camp for in the same society, and we would request all the citizens and the society to donate as much as you can for the Donate for Poor organization. Thank you so much. అందరికీ నమస్కారం. నా పేరు రాకేష్. నేను డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మా సంస్థ 2019లో స్థాపించడం అయింది. సంస్థ సభ్యులు మరియు దాతల సహకారంతో ఇప్పటి వరకు మేము అనేక కార్యక్రమాలు అనేవి చేయటం జరిగింది. అలాగే గత ఏడాది సెప్టెంబర్లో కొలకలూరు గ్రామంలో గుంటూరు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి నేపథ్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో కంటి వైద్యులు అవైలబుల్ లేని కారణంగా అప్పుడు నిర్వహించలేకపోయాం. మరి ఈరోజు జొన్నలగడ్డ ప్రభాకర్ రాజు గారి జయంతి సందర్భంగా ఈ ఐ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ఈ క్యాంప్కి విచ్చేసిన సంస్థ సభ్యులకి, దాతలకి మరియు మీడియా మిత్రులకి ధన్యవాదములు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ మాసాంతంలోగా ఉన్న బకాయిలు చెల్లించాలని కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. శనివారం పురపాలక సంఘ కార్యాలయంలోని తమ ఛాంబర్లో కమిషనర్ బి శేషన్న మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని ప్రజలు తమ స్థిరాస్తులకు చెల్లించాల్సిన ఆస్తి పన్నులను ఈ నెల 31వ తేదీలోగా చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. ఆస్తి పన్ను చెల్లింపు విషయంలో గతం కంటే భిన్నంగా వాట్సాప్ ద్వారా కూడా ఆస్తి పన్నులు చెల్లించుకునే అవకాశం ప్రస్తుతం కల్పించడం జరిగిందని, ప్రజలు ఆ వెసులుబాటును ఉపయోగించుకొని సకాలంలో ఆస్తి పన్ను చెల్లించాలని కోరారు. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇంటి పన్ను కానీ, నీటి పన్ను కానీ, ఎంక్రోచ్మెంట్ ఫీజులకు సంబంధించినవి కానీ, అలాగే ముఖ్యంగా వెహికల్ అండ్ ట్యాక్స్ అవన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. సో ఖాళీగా ఉంది కాబట్టి ఇది మనకు సంబంధం లేదని అనుకోవడానికి ఏం లేదు. వాటికి కూడా వెహికల్ అండ్ ట్యాక్స్ కట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో అందువల్ల ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే వేకెంట్గా ల్యాండ్స్ పెట్టుకున్నారో, ప్లాట్లు ఉన్నాయో అలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని గమనించుకొని వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వెంటనే చెల్లించాలని అని కోరుతున్నాం. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేకపోవచ్చు, కానీ మీ ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క ఇబ్బందిని మీరు కూడా గమనించుకోవాలి. అలాగే ఇంకా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సి కొన్ని కోరుతున్నాం. సో మున్సిపాలిటీకి సకాలంలో ట్యాక్సెస్ అన్ని కూడా చెల్లించండి. మన పట్టణాన్ని చక్కగా అభివృద్ధి పథంలోకి మనం పట్టుకెళ్ళిపోతాం అనేసి ప్రతి ఒక్కరికి సవినయంగా తెలుపుతున్నాం. ఈ విషయంలో ట్యాక్సెస్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ఈ మంత్ ఆఖరు గమనించుకొని ట్యాక్సెస్ వాట్సాప్ సిస్టమ్ ద్వారానే మీరు ఈ యొక్క ట్యాక్సెస్ మీ యొక్క సెల్ ఫోన్ ద్వారానే మొబైల్ మీది దేనికైతే లింక్ అయిందో దాని ద్వారా ట్యాక్స్ ఎంత ఉంది దాన్ని ఆన్లైన్లోనే గూగుల్ పే కానీ ఇంకో సిస్టమ్ ద్వారా కానీ పే చేయొచ్చు. వాట్సాప్ ద్వారానే దాని సంబంధించి రిసిప్ట్ కూడా వస్తుంది. సో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ ఇలాంటివన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మీరు మీ ఇంట్లో కూర్చొని క్లియర్ చేయొచ్చు. మీకు వెంటనే మీ యొక్క సెల్ ఫోన్కు రిసిప్ట్ కూడా వస్తుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. సో అందువల్ల యొక్క వాట్సాప్ నెంబర్ ఒకసారి గమనించండి. 9555200009 ఈ యొక్క వాట్సాప్ నెంబరుకు మీరు ఒక చిన్న SMS ఇస్తే దానికి సంబంధించి మీకు ఏం కావాలి అనేటువంటి వివరాలన్నీ వస్తాయి. ఆ ప్రకారంగా మీరు దాంట్లోకి వెళ్ళిపోయి లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు ఈ యొక్క ట్యాక్సెస్ కానీ ఇతర సర్వీసెస్ కానీ యూ కెన్ గెట్ ది ఇన్ఫర్మేషన్. మాదిగ వర్గీకరణ పోరుబాటలో అసురబాసిన అమరవీరుల బలిదానాలను వృధా కానివ్వని
వర్గీకరణ ఫలాలను జాతి ప్రజలందరికీ అందించేంత వరకు ఉద్యమ స్ఫూర్తితో తాము ముందుకు సాగుతామని తెనాలి చెంచుపేటలోని ఇందిరానగర్ కాలనీలో శనివారం సాయంత్రం నిర్వహించిన మాదిగ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో మాదిగ నాయకులు నివాళులర్పించారు. తెనాలి చెంచుపేటలోని ఇందిరానగర్ కాలనీలోని బాబు జగజ్జీవన్ విగ్రహం వద్ద శనివారం సాయంత్రం ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులకు నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చిలక కిరణ్ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అసూలు బాసిన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఉద్యమంలో ప్రాణాలు బలిదానం చేసిన వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని సంఘీయ కుటుంబాలకు సమన్యాయం జరిగేంత వరకు ఉద్యమ స్ఫూర్తిని చాటుదామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు సోపాటి కిరణ్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది జైలు శిక్షలు అనుభవించారని 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కుటుంబాలకు తగు విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు బొబ్బిలపాటి ప్రసాద్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను వృధా కానివ్వని అన్నారు. ఈ కార్యక్రమంలో చెంచుపేట ఎంఆర్పీఎస్ నాయకులు తంగిరాల మరీదాసు, కొక్కిరిగడ్డ మనోజ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్ము వెంకటేశ్వర్లు, గాజులవర్తి సురేష్, పినపాటి రత్నరాజు, అత్తోట ప్రసాద్, కటివరం సురేష్, గిరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ సాధించే విషయంలో ఆ రోజు ప్రభుత్వమే ఒత్తిడి తేవడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లీనరీకి సోనియా గాంధీని ఆహ్వానించడం జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్గీకరణ ఇస్తానని మాట తప్పడంతో ఆ రోజు తెలంగాణలో కృష్ణమాదిగ ఉద్యమానికి ప్రభావితులైన యువకులు అసెంబ్లీ మీద ఎక్కి ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఎందుకంటే వర్గీకరణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అంతిమంగా ఈరోజు వర్గీకరణ సాధించడం జరిగింది. ఈ 30 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో వర్గీకరణ ఉద్యమానికి ఎంతోమంది అసూలు బాశారు. కాబట్టి ఈరోజు వర్గీకరణ ఫలాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ సాధించబోతున్నాం. ఈ సందర్భంగా చనిపోయిన కుటుంబాలకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నమెంటు ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగము, ఇల్లును కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి మిలిటెంట్ ఉద్యమాలు జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఒత్తిడి చేయడంలో భాగమే. ఆ భాగంలోగానే అమరులైన సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ ఇలాంటి వాళ్ళు 9 మంది చనిపోయారు. భారతక్క అలాంటి వాళ్ళు. కాబట్టి ఈ కుటుంబాలన్నీ ప్రభుత్వాలు ఆదుకోవాలని ఈరోజు వర్గీకరణ సాధించుకున్నందుకు మేము ఆనందపడుతూనే చనిపోయిన వారి కుటుంబాలకి మా ప్రగాఢ సరింపు తెలియజేస్తున్నాం. అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని చెప్పి ఉమ్మడి రిజర్వేషన్ విధానాన్ని రద్దుపరిచి ఏబీసీడీలుగా వర్గీకరించాలనే డిమాండ్తో ప్రారంభమైన ఎంఆర్పీఎస్ ఉద్యమం, ఆ ఉద్యమం సాధన కోసం మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాల ఫలితంగానే ఈరోజు వర్గీకరణ ఫలాలు అందుకుంటున్నాం. మరి అందుకునే క్రమంలో మరి వారు మా మధ్య లేకపోవటం చాలా బాధాకరం. అనేక మంది ప్రాణత్యాగాలతో పాటు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ఆ రోజు జైలు పాలవటం జరిగింది. మరి ఇన్ని వేల మంది త్యాగాలతో వర్గీకరణ సాధించుకున్నాం. ఆ సాధించుకున్న క్రమంలోనే మరి అందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు. వారి కుటుంబాలు మాత్రం మరి ప్రతి సంవత్సరం ఇలాగే వేదంతో బాధపడుతూ ఉన్నాయి. మరి వాళ్ళ త్యాగాలతోనే ఈరోజు మాదిగ జాతి యావత్తు వర్గీకరణ ఫలాలు అనుభవిస్తూ ఉందంటే మరి ఆ త్యాగాలను మరి మాదిగ జాతి ఉన్నంత వరకు కూడా నెమరు వేసుకుంటూ వాళ్ళకి ఈ సందర్భంగా ఘననివాళులు అర్పిస్తూ ఉన్నాం. వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడల్లో నడుస్తూ యువత కదం తొక్కిన వేళ సోనియా గాంధీ గారికి తమ యొక్క వినతి పత్రం అందించే క్రమంలో కనీసం వాళ్ళని బేఖాతరు చేయని పక్షంలో మరి ఈ ఉద్యమంలో 3 యువకులు వారి ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగింది. ఒక పక్క ఈ సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో వర్గీకరణ ఫలాలు మేము అందుకోబోతున్నామని చెప్పి ఆనందించాలో, లేదు ఈరోజు తలుచుకొని మా మాదిగ సోదరులు మమ్మల్ని విడిచి ఈ ఫలాల కోసం ప్రాణం త్యాగం చేశారని బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో మరి వారి కుటుంబాలకు, వారు చేసిన త్యాగాలకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా నిర్వహించే దుర్గమ్మ తిరునాళ్ల మహోత్సవాలు ప్రారంభ సందర్భంగా సామూహిక కుంకుమార్చనకు వేదికైన శ్రీ అష్టభుజ దుర్గాదేవి సన్నిధానం బాలాజీరావుపేట కటేవరం శివార్లోని అయ్యప్పపురంలో వేంచేస్తున్న ప్రధాన అయ్యప్ప దేవాలయంలో విశేషంగా దుర్గమ్మ తిరునాళ్లు, కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహకులు దుర్బ హరిబాబు స్వామి పేర్కొన్నారు. శనివారం ప్రధాన అయ్యప్ప దేవాలయంలో దుర్గమ్మ తిరునాళ్లు ప్రారంభ సందర్భంగా సామూహిక కుంకుమార్చన విశేషంగా నిర్వహించారు. కార్యక్రమాల విశిష్టతను ఆలయ వ్యవస్థాపకులు, కార్యక్రమ నిర్వాహకులు దుర్బ హరిబాబు స్వామి మీడియాకు వివరించారు. 2వ తేదీ నుండి విశేషంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు
గ్రామోత్సవాలు 10వ తేదీ వరకు నిత్య పూజలతో విశేష వాహన సేవలతో ప్రతిరోజు సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించినట్టు తెలిపారు. విశేష కుంకుమార్చనలో దుర్గమ్మ తల్లి మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. దుర్గమ్మ తల్లి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో విశేషమైన కుంకుమార్చన కార్యక్రమాలు, వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ రోజు నుంచి కుంకుమ పూజ కార్యక్రమాలు మొదలైనవి. రేపటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 10 రోజుల పాటు స్వామివారికి విశేషమైన అనేక వాహనాలతో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు సాయంకాలం పూట 13వ తారీఖు విశేషమైన తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమం, 14 రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమానికి ప్రతిరోజు కుంకుమ పూజలు, బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో వేలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారి మరియు వెంకటేశ్వర అనుగ్రహానికి పాత్రలు కాసుకొని మరీ కోరుతున్నాం. జై బోలో దుర్గా భవానీ మాతకు జై. మహిళలకు ఆటపాటలు, వివిధ రకాల పోటీలతో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని రెయిన్బో ట్రస్ట్ ద్వారా విశేషంగా నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ జి జీవన్లత పేర్కొన్నారు. శనివారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ జీవన్లత మాట్లాడారు. మార్చి 4వ తేదీన గౌతమ్ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు మహిళా దినోత్సవ వేడుకల్ని సరికొత్త పంతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలకు సత్కార కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. తెనాలి పరిసర ప్రాంత మహిళలు ఉమెన్స్ డే ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో చుండూరు వరలక్ష్మి, గుత్తికొండ జ్యోతికాంత్, నంబూరు లక్ష్మి, అలఖ్య, పి వసంత, దుర్గా, తాలూరి గాయత్రి, గంగిశెట్టి లీలావాణి, జూటూరు సృజన, గొల్లపూడి అనురాధ, టి జ్యోతి, రంగా రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. రెయిన్బో ట్రస్ట్ నుంచి మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ 2025తో ముందుకు వచ్చాము. ఇప్పటికి ట్రస్ట్ పెట్టి 12 సంవత్సరాలు అయింది. సో ఈ 12 సంవత్సరాల వార్షికోత్సవాలు కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈసారి మేము ఉమెన్స్ డే గౌతమ్ గ్రాండ్లో మార్చి 4వ తారీఖున సెలబ్రేట్ చేస్తున్నాము. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 వరకు కూడాను మంచి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈసారి రీల్స్ కాంపిటీషన్, రెట్రో కాంపిటీషన్, ఇవే కాకుండా తంబోలో, ఇంకా ఇవే ఎన్నో రకాలమైన ఆకర్షణీయమైన పోటీలు నిర్వహిస్తున్నాము. సో చుట్టుపక్కల మహిళా మండలి అందరూ వచ్చి ఇందులో వారు పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. ఈ సెలబ్రేషన్స్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విశిష్టమైన పదవుల్లో ఉన్న ఒక 7 మహిళా మండలి కూడా మేము సత్కారం చేస్తున్నాం. కాబట్టి అందరూ వచ్చి రెయిన్బో ట్రస్ట్ని ఆశీర్వదించి అందరం కలిసి ఆడుకుందాం రండి. ఈ సెలబ్రేషన్స్ మన కోసమే మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఉమెన్స్ డే సెలబ్రేషన్ గౌతమ్ గ్రాండ్లో మార్చి 4వ తారీఖు రెయిన్బో ట్రస్ట్ తరఫున నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో రెట్రో డ్యాన్సులు, రీల్ డ్యాన్సులు, శారీ హౌసీ, సిల్వర్ హౌసీ, గోల్డ్ హౌసీ, ఎన్నో ఆకర్షణీయమైన బహుమతులు అన్నీ కూడా జనాలకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఉత్త చేతులతో వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళ చేతికి గిఫ్ట్ ఇచ్చి పంపించాల్సిందే. ఆడవాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికే రెయిన్బో ట్రస్ట్ తరఫు మార్చి 4వ తారీఖు మీ ముందుకు వస్తున్నాం మేమందరం. మాదిగ రిజర్వేషన్ పోరు బాటలో అసూలు బాసిన మాదిగ అమరవీరులు అభినవ భగత్ సింగ్లు వంటి వారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో శనివారం సాయంత్రం నిర్వహించిన మాదిగ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో మాదిగ అమరవీరులకు ధన్యవాదాలర్పించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామం మెయిన్ సెంటర్ వద్ద మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ మాట్లాడుతూ నాడు స్వతంత్ర ఉద్యమ పోరుబాటలో భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకొని మాదిగ హక్కుల సాధన కోసం పొన్నాల సురేంద్ర మాదిగ చేసిన పోరాటాలు సంఘీయులకు ఆదర్శమని అన్నారు. మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ కూచిపూడి మోహన్ మాదిగ మాట్లాడుతూ మాదిగ జాతి కోసం ప్రాణాలర్పించిన మృతవీరులను మాదిగ జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వర్గీకరణ అమలయ్యే రోజే అమరవీరుల ఆత్మలకు శాంతి కలుగుతుందని, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై మందా కృష్ణ మాదిగ ఒత్తిడి తేవాలని అన్నారు. కార్యక్రమంలో మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘ మండల అధ్యక్షుడు ఉన్నం సన్నీ మాదిగ, కోలంటి దాసు మాదిగ, ఉన్నం గోపి మాదిగ, ఉన్నం ఆంతోని మాదిగ, ఉన్నం ఇమాన్యుల్ మాదిగ, కూచిపూడి కిరణ్ మాదిగ, ఎడ్లపల్లి విక్కీ మాదిగ, లంక బబ్లు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఏబిసిడి వర్గీకరణ కోసం పోరుబాటలో మరణించినటువంటి అమరవీరులకు ఈరోజు నివాళులర్పించడం జరుగుతాం. అసెంబ్లీపై బాంబు వేసి మరణించినటువంటి భగత్ సింగ్ భారత జాతికి ఎంత ముఖ్యమో, మాదిగ జాతి అభివృద్ధి కొరకు 2009 కాంగ్రెస్ పార్టీని ఎదిరించి, సోనియా గాంధీని ఎదిరించి గాంధీ భవన్ తగలబెట్టి గాంధీ భవన్లోనే ప్రాణాలు అర్పించినటువంటి పొన్నాల సురేంద్ర, దామోదర మహేష్లు నాటి భగత్ సింగ్ లాంటి వారేనని ఈ సందర్భంగా
తెలియజేస్తా ఉన్నాను. 1857లో స్థాపించినటువంటి స్వాతంత్ర ఉద్యమం 1947తో ముగిసింది. అంటే భారతదేశ స్వతంత్రం 90 సంవత్సరాలు పడితే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం 1994 జూలై 7వ తారీఖున స్థాపించి 2004 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టుతో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమంజసమే, అవి రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చనే తీర్పులు సాధించినటువంటి ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. పొన్నాల సురేంద్ర మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగలు, అలాగే భారతక్క ఈ జాతి కోసం వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, మాదిగ జాతి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు. వాళ్ళని ఈ మాదిగ జాతి ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకుండా వాళ్ళని చిరకాలం మాదిగ జాతి గుర్తుంచుకునే విధంగా వాళ్ళు ఈరోజు జాతి కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. వర్గీకరణ చివరి దశలో ఉంది. వీళ్ళకి ఆత్మశాంతి ఎప్పుడు జరుగుతుందంటే వీరు ఏ అంశం కోసం అయితే ప్రాణత్యాగాలు అర్పించడం జరిగిందో, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమించడం జరిగిందో ఆ అంశాన్ని మనం సాధించుకున్నప్పుడే వీళ్ళకి ఆత్మశాంతి చేకూరుతుంది. వీళ్ళ త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి పట్టణంలోని 12 కళాశాలల్లో శనివారం నుండి పటిష్టమైన ఏర్పాట్ల నడుమ ప్రారంభమైన జూనియర్ ఇంటర్ పరీక్షలు. సమాజం పట్ల బాధ్యతగా డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన ఉచిత నేత్ర వైద్య సేవలు ప్రశంసనీయం. లెఫ్టినెంట్ కల్నల్ జయప్రకాష్. పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్నును సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడాలి. కమిషనర్ బి శేషన్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.